సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దినాన పునరుత్థాన ఆదివారం దేవుడు మనలను ప్రేమించి గత వారమంతా కాచి కాపాడి ఉన్నారు. అందులకు కృతజ్ఞతా హృదయంతో దేవుని దైవ సన్నిధిలో మనము నిలవవలసిన వారంనై ఉన్నాం. మనము చదవవలసిన వాక్య భాగాలు, వినబోతున్న వర్తమానాలు ఇదిగో మీకు ముందుగానే పంపించబడుతున్నాయి. కనుక సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా ప్రభువునకు కృతజ్ఞత చెల్లించుటకై దేవుని సన్నిధిలో నిలవాలని ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. వాతావరణం కాస్త ప్రతికూలంగా ఉంటుంది. అందరూ సకాలానికి సిద్ధపడాలని ప్రభు పెరట మనవి చేస్తున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేసి మీ దైవస్వరాన్ని వినిపింపచేయమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈరోజు వర్తమానపు అంశం, ఇస్సాకు బలి దేవునికి అవసరమా, అబ్రహాముకు అవసరమా? విన్నారు కదా? దేవునికి అవసరమా, అబ్రహాముకు అవసరమా? ఇదేంటి వింతగా ఉంది అనుకోవచ్చు. సరే, వాక్యంలోకి వెళదాం. బైబిల్ గ్రంథంలో బలులు అనబడినవి లేవియా కాండం నుంచి మనం చూస్తాం. ఆది కాండం సృష్టి, నిర్గమాకాండం సృష్టించబడిన మానవుడు పాపము నుండి అనగా ఐగుప్తు చెర నుండి విడిపించబడటం. ఓకేనా? లేవియా కాండం, లివిటికస్, లేవియా కాండము విమోచించబడిన మానవుడు పరిశుద్ధపరచబడాలనేది దేవుని ఉద్దేశం. అది లేవియా కాండం. ఆ పరిశుద్ధతకు ఒక అనుకూలమైన మెట్టే బలి అర్పణ. పెద్ద బలులు ఉన్నాయి, చిన్న బలులు ఉన్నాయి. సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, ఇలాగా కొన్ని బలులు ఉన్నాయి. మనం లేవియా కాండంలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క బలిని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే దేవుడు ఇక్కడ కోరింది ఓ పాప పరిహారార్థ బలో, సమాధాన బలో కాదు. ఇక్కడ ఇస్సాకును బలి కోరారు. అంటే ఇక మనకు అర్థమయ్యే పదం, దాన్ని ఉచ్చరిస్తున్న ఎవరు అన్యత దాన్ని భావించకూడదు, నరబలి అనుకుందాం. నిజానికి మన దేవుడు బలిని కోరేవాడా? కాదే కాదు. ఆయన తన ప్రియ కుమారుడైన యేసును బలి ఇచ్చినవాడు ఆయన. మరి అంతటి ప్రేమమూర్తి ఎందుకు ఇస్సాకును కోరాడు? ఇస్సాకును బలి అర్పణ కోరుటలో అసలు దేవునికున్న ఆ ఆలోచన ఏమై ఉన్నదో వాక్య పెలుగులో 1, 2, 3 విషయాలు మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్న అంశం మర్చిపోవద్దు. ఇస్సాకు బలి అర్పణ దేవునికి కావాలా,
అబ్రహాముకు కావాలా? లెట్స్ మనం విందాం వాక్యాన్ని. పిల్లరా, అబ్రహాముతో ప్రభు మాట్లాడుతూ అంటారు, అబ్రహామా, నీవు ప్రేమించు ఇస్సాకు ఒకటి. తరువాత మాట, నీకు ఒక్కడయున్న ఇస్సాకు అంటారు. అంటే దేవుడు ఇంత నొక్కి మరి చెబుతున్నారంటే దాని అర్థం ఏంటి? ప్రియులారా, నిజానికి ఇస్సాకును దేవుడే బలి అర్పణగా కావాలని కోరుకున్నట్లయితే అసలు ఇస్సాకును అబ్రహాముకి ఎందుకు ఇవ్వడం? నా మాటలు అర్థమవుతున్నాయి ప్రియులారా. ఇస్సాకును అబ్రహామునకు ఎందుకు ఇవ్వడం? అసలు ఇస్సాకును అబ్రహామునకు ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి అర్పణ ఆయనకి అవసరమా? దేవుడే ఒక్క మాట పలిగితే 1,000,000 మంది ఇస్సాకులు ఇసుక రేణువుల్లోంచి పుట్టుకొస్తారు కదా. బలిపీఠాల మీద బలి అవ్వండి అంటే బలి అవుతారు కదా. మరి ఎందుకు దేవుడు కోరుతున్నాడు? ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, ఇస్సాకు బలి అర్పణ దేవునికి అక్కరలేదు. అదేంటి పాస్టర్ అంత మాట అన్నారు అనుకోవద్దు పిల్లరా. వాక్యంలో మనం చూసినట్లయితే ఎందుకు దేవుడు అబ్రహామును ఇస్సాకును బలిగా ఇవ్వమన్నారంటే, నెంబర్ 1, మొదటి మాట, అబ్రహాము యొక్క విశ్వాసానికి పరీక్షది. అబ్రహాము నమ్మకత్వానికి, అబ్రహాము భయభక్తులు కలిగిన జీవితానికి, అబ్రహాము దేవునిని ప్రేమించుచున్నాడు అనడానికి ఇవన్నీ మనసులోనే ఉన్నాయి. ఇవి క్రియారూపం దాల్చబడాలంటే, అబ్రహామా, క్రియల మూలమున నమ్మి నీవు నీతి మూలమున నీతిమంతుడిగా మలచబడాలంటే ఒక్కడైన కుమారుని బలిపేటి మీదకి తెస్తే నీ మనసులోని ప్రేమ, భక్తి, విశ్వాసాలు క్రియారూపకంలో కనిపిస్తాయి. నాకు మాత్రమే కాదు, సర్వ ప్రపంచానికి. ఈ మాటలు వినుచున్న నీకు నాకు కూడా ఆయన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడతాడని దేవుడు అబ్రహాముని విశ్వాసంలో లిఫ్ట్ చేయడానికి, అబ్రహాముని విశ్వాసంలో ఇంకా వృద్ధిపరచడానికి, అబ్రహాము దేవుని యందు కలిగిన నమ్మకత్వాన్ని ఇంకా అభివృద్ధి పరచుట కొరకే దేవుడు ఇస్సాకును బలి అర్పణగా తీసుకురామన్నారు. మొదటిది. ఇక 2, అబ్రహాముకు ఒకే ఒక్క కుమారుడు ఇస్సాకు. అది ప్రేమించే కుమారుడు, తండ్రి అయిన దేవాది దేవునికి ప్రియమైన కుమారుడు యేసయ్య. అబ్రహాము తన కుమారుణ్ణి బలి అర్పణ ఇచ్చుట ద్వారా అబ్రహాము దేవుని ప్రేమిస్తున్నాడని రుజువయింది. ఎస్, అదో నీడ. నిజరూపం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవాది దేవుడు సిలువ అనే బలిపేట మీద బలి అర్పణగా ఇవ్వబోతున్నాడు. దానికి సంకేతం, చిహ్నంగా, ఓ నీడగా పాత నిబంధనది ఒక సాదృశ్యం. ఆత్మీయులారా, పాట అర్థమవుతుందా? నూతన నిబంధనలో సర్వలోక మానవాళి రక్షణార్థమై యేసయ్య కలువరిలో బలియాగముగా తండ్రి ద్వారా అర్పించబడబోతున్నారు. దానికి సాదృశ్య రూపం ఇస్సాకు బలి అర్పణ. ఓ పోలిక, ఓ నీడ పాత నిబంధనలో ఇస్సాకు బలి. ఇక 3, అబ్రహాముతో దేవుడు నిబంధన చేశారు. అబ్రహాముకు దేవుడు వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాలు, ఈ నిబంధన, ఇవన్నీ ఇస్సాకు మూలమున నెరవేర్చబడబోతున్నాయి. ఇస్సాకు ద్వారా దేవుడు వాటిని ఆచరణలోనికి తీసుకురానై ఉన్నాడు. ఇస్సాకు వలనైనదే దేవుని సంతానము అని ఇవన్నీ చెప్పుట కొరకే 3వదిగా ఇస్సాకును బలి అర్పణ కోరారు. ఇక 4, ప్రియులారా, అబ్రహాముకున్న నమ్మకత్వం ఏంటో తెలుసా? ఇస్సాకును బలి అర్పించుటలో, ఇస్సాకును దేవుడు బలికి కోరుటలో ఒకవేళ అబ్రహాములో ఉన్న నమ్మకత్వం ఏంటంటే, దేవుడు ఇస్సాకును బలి అర్పించమన్నారు, నేను బలి అర్పించినట్లయితే శారా ధర్మం నిలిచిపోయింది, స్త్రీ ధర్మము, నా శరీరము మృతతుల్యమైపోయింది, సంవత్సరములు గడిచిన వయోవృద్ధుడను, ఈ మృతతుల్యమైన శరీరములో నుండి నవ్వు కలిగిన కుమారుని తీసుకొచ్చిన మహాదేవుడు ఈ బలిపేట మీద అగ్నికి బూడిదిగా నా కొడుకు మార్చబడితే
ఆ బూడిదలో నుండి ఇస్సాకును తిరిగి నా దేవుడు నాకు అప్పగించగల సమర్థుడు. అది అబ్రహాం విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కలిగినటువంటి అబ్రహాం క్రియలలో ఎంతగా నిలవబడతాడని దేవుడు ఉద్దేశించి ఇస్సాకును బలి అర్పణ కోరారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఇస్సాకు అర్పణ ప్రభువు నాకు అక్కర్లేదు, కానీ ఇస్సాకు అర్పణకు తీసుకురావడం అబ్రహాము ఘనత కలిగింది. అబ్రహాము దేవుని ప్రేమించుచున్నాడని, అబ్రహాము మన ముందున్నటువంటి మన పితరుడైన అబ్రహాం ఎంత త్యాగం చేశాడని నాకు నీకు ప్రపంచానికి పాఠం నేర్పించడానికి పిల్లరా. అబ్రహాము విశ్వాసంలో గనుడు, అబ్రహాము దేవునికో స్నేహితుడు, అబ్రహాము ఆ తరములో దేవునితో అత్యంత సన్నిహితంగా మెలిగినవాడు. ఈ విషయాలన్నీ ప్రభు లోకానికి చెప్పుటకై, అబ్రహామును మనందరికో శ్రేష్టమైన పాఠముగా నేర్పుటకై దేవుడు తన పరిశోధనలో గుండగా నడిపించాడు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, ఒకవేళ దేవుడు నిన్ను ఏదైనా అర్పణ అడిగితే నువ్వు ఇవ్వగలవా? నువ్వేది అర్పించగలిగావు దేవుని కొరకు? నీ సమయాన్ని, నీ ఆనందాన్ని, నువ్వు దేనిని బట్టి సంతోషపడుతున్నావో దానిని దేవుని కొరకు బలిపీఠం మీద అర్పణగా వెయ్యగలవా? ఒకసారి ఆలోచించే. తండ్రి అయిన దేవాది దేవుడు యేసును సిలువనే బలిపీఠం మీదకి తీసుకుని వచ్చారు. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠం మీదకి అర్పణగా తీసుకొచ్చారు. యేసుక్రీస్తు యొక్క రక్తంలో కొనబడి కడగబడిన నీవు దేనిని బలి అర్పణగా నీవు చేయగలిగావు? నీ చూపులు, నీ తలంపులు, నీ వ్రాతలు, నీ మాటలు ఏదైనా దేవునికి ప్రతిష్ఠితం చేశావా? అబ్రహాము క్రియల మూలమున నీతిమంతుడై పరదైసుకు పేరు పెట్టబడి ఆ దేవుని స్నేహితుడిగా ఊరికనే పిలువబడలేదండి. ఇస్సాకును బలి అర్పణ ఇయ్యమంటే వెనుదీయక ముందుకు వెళ్ళిన వాడాయన. మరి అట్టి అబ్రహాము చరిత్ర వింటున్న నీవు నేను మరొక అబ్రహాము లాగా నువ్వు నేను మారగలమా? అబ్రహామును గురించి వింటున్న మనం అబ్రహాము విశ్వాసాన్ని ఆచరణలో తేగలమా? ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, మీకు స్తోత్రాలు. అట్టి ఆదరణ, అట్టి కృప, అట్టి అభిషేకం, విశ్వాసం మాకందరికీ దయచేయండి. మేము వినేవారిగా, బోధించేవారిగా కాదయ్యా, ఆచరించే జీవితం మాకు దయచేయండి. యేసు నామములో ఆమేన్.